రతన జటిత కుండల శ్రవణని బరఖండ కపోలన ఝాయి అని అన్నాడు సూరదాస్ మహానుభావుడు. ఆ సౌందర్యాన్ని మా మనసులో నింపవయ్యా స్వామి నువ్వు. నీ కపోలాల మీద ఆడేటువంటి ఆ కుండలాల యొక్క సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యము మేము చూడాలి, నీ కంటి యొక్క సౌందర్యం మాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ కారుణ్య కద్భుర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవళిత శైశవ వైభవేన అపుష్ణతా భువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీ కురులోచనం మే. ఏమిటి ఆ కృష్ణుడి యొక్క గొప్ప సౌందర్యము? కేవలం బుజ్జి కృష్ణుడిగా ఉన్నప్పుడే సౌందర్యమా? కాదు. కృష్ణుడు కొద్దిగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ పెరిగి పెద్దవాడవుతున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క సౌందర్యం కూడా ఇంతకన్నా అద్భుతంగానే ఉంది మనకి. కారుణ్య కర్పూర కటాక్ష నిరీక్షణేన ఎలా ఉన్నది అని అంటే ఆయన యొక్క దయచేత చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి కడగంటి చూపుల చేత, అంటే అలా కడగంటి చూపులతోటి, అంటే బాంకే బిహారీ అంటారు ఈయన్ని. ఆయన చూపులే అలా ఉంటాయిట, నేరుగా ఇలా చూడ్డు, అలా చూస్తాడు ఆయన. ఆ కడగంటి చూపుతోటి ఆయన అలా చూస్తుంటే అది కదండి నిజమైనటువంటి ఆనందం. మనం బృందావనానికి వెళితే బృందావనంలో తప్పనిసరిగా చూడవలసినటువంటి దేవాలయం అది బాంకే బిహారీ మందిరం అన్నమాట. శ్రీకృష్ణుడు ఇలా కడగంటి చూపుతో చూస్తూ ఉంటాడు. ఆ చూపు కోసం పడి వస్తారు జనం. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఆయనది. అందులో ఒక కరుణ, ఒక ఆనందం మనకి. ఆ స్వామి చూపించేటువంటి ఆనందం ఏదైతే ఉందో తారుణ్య సంవళిత శైశవ వైభవేన అంటున్నాడు. అంటే ఇప్పుడు చిన్న వయసు నుంచి కొద్దిగా యుక్త వయసుకి వస్తున్నటువంటి వాడు మన కృష్ణుడు. తరుణుడు అవుతున్నాడనమాట. అడోలసెన్స్ ఏజ్ అంటాం మనం. ఒక టీనేజ్లోకి వస్తున్న పిల్లవాడు అనమాట. ఇంకొద్దిగా అందంగా తయారయ్యాడు. ఆ అందమే చెప్పలేనంత అందం, మరి కాస్త దానికి సొబగులు దిద్దినటువంటి ఆనందం. ఆపుష్ణతా భువనమద్భుత విభ్రవేణ. మరి ఈ సౌందర్యం అన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటండి? దేనికోసం ఇంత సౌందర్యం ఉన్నది అని అంటే ఆపుష్ణత భువనం, సమస్తమైనటువంటి లోకాలన్నిటినీ కూడా రక్షించటమే తన యొక్క కర్తవ్యంగా కలిగినటువంటి వాడు. అన్ని లోకాలని రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్నటువంటి మహనీయుడు ఆయన. ఆపుష్ణతా భువనం అద్భుత విభ్రమేణ అని చెప్పి అన్నా మనం. ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విలాసాలు కలిగినటువంటి వాడు. ఆశ్చర్యమయకరమైనటువంటి లీలల చేత ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడు ఆయన. కృష్ణుణ్ణి చూడండి, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నెన్నో రకాలైనటువంటి లీలలు చేసి మనల్ని ఆనందింపచేసిన శ్రీకృష్ణచంద్ర శిశిరీ కురులోచనం మే. అయ్యా స్వామి, నిన్ను చూసిన ఆనందంతో నా కళ్ళు సంతృప్తిపడి చల్లగా అయ్యేటట్లు చెయ్యయ్యా. నిన్ను చూసిన ఆనందంతో ఈ కళ్ళు చల్లబడాలి స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తూ అందరం కూడా ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని మన మనస్సులో నిలుపుకుంటూ ముందుకు వెడదాం పదండి. నేటికి స్వస్తి.